వేదకి ఇంకా ఏం కాలేదేంటి? కేకులో నేను కలిపిన విషయం పంచేయలేదా? కాపురం చేసేది లేదు, చచ్చేది లేదు. ఎందుకు పరిగెత్తుకుంటూ గదిలోకి వెళ్ళిపోతున్నాడు? వెళ్ళి నేల మీద పడుకోవటమే కదా. వీణా, నువ్వెంత బాధపడుతున్నావో నాకు తెలుసు. బర్త్డే ప్రోగ్రాంలో నీకు ఇన్సల్ట్ జరిగింది. అది నాకు బాధగానే ఉంది. ఏం తెలియనట్టు మాట్లాడు కృషి. ఇది మీరందరూ కలిసి చేసిన ప్లాన్ అని నాకు తెలుసు. కావాలనే నన్ను ఇన్సల్ట్ చేయడానికే ఇలా చేశారు. వీణా, నాకు నిజంగా ఏమీ తెలీదు. వదిన మోక్ష డ్రెస్ ఎందుకు మార్చిందో నాకు తెలీదు. అసలు మీరిద్దరూ చెరో డ్రెస్ కొన్నారని కూడా నాకు తెలీదు. నువ్వు గొడవ పెట్టినప్పుడే నాకు తెలిసింది. సరే, నీకు లేటుగా తెలిసింది ఒప్పుకుంటాను. కానీ నీ భార్యను అందరూ ఇన్సల్ట్ చేస్తుంటే నువ్వు మాట్లాడకుండా సైలెంట్గా ఎలా ఉన్నావు? నువ్వే కాదు, ఇంట్లో వాళ్ళందరూ చూస్తూ ఎంజాయ్ చేశారు తప్ప ఏమీ మాట్లాడలేదు. వేదా, సారీ శ్రీ. మోక్ష నేను కొన్న డ్రెస్ వేసుకుంటానంటే కాదనలేకపోయాను. ఈరోజు తన బర్త్డే కదా. కరెక్టే వేదా. మోక్ష హ్యాపీగా ఉండడమే కదా మనకు కావాల్సింది. కానీ వీణ ఆ విధంగా రెచ్చిపోతుందని నేను ఊహించలేదు. ఎంత నచ్చజెప్పినా తను కాంప్రమైజ్ కాలేదు. అది నాకు కూడా నచ్చలేదు వేదా. తనెందుకో ఇన్ఫీరియారిటీ ఫీల్ అవుతుంది. ఇంట్లో వాళ్ళందరూ తనని తక్కువగా చూస్తున్నారని అందరితో గొడవ పడుతుంది. అందుకు కారణం ఉంది శ్రీ. తనకి మొన్న పాయింట్లు తక్కువ వచ్చాయి కదా, అప్పటినుంచి ఇలా తయారైంది. ఐఎమ్ సారీ శ్రీ. నువ్వు చెప్పినట్టు టెన్షన్ లేకుండా ఉందామని ఎంత ట్రై చేసినా కుదరడం లేదు. నో, ఈరోజు నువ్వు చేసింది కరెక్టే వేదా. ఒక చిన్నపిల్ల ముచ్చట తీర్చడానికి అందరితో మాటలు పడ్డావు. నీకంటే మంచి మనిషి ఎవరుంటారు? ఇదంతా నేను మోక్ష కోసమే చేశాను శ్రీ. మోక్ష బర్త్డే బాగా చేయాలనుకున్నాను. ఎందుకంటే మోక్ష పేరెంట్స్ ఇక్కడ లేరు కదా. తను ఒంటరిగా ఫీల్ అవ్వకూడదు. అందుకే తన్ని హ్యాపీగా ఉంచడానికి చేయాల్సిందంతా చేశాను. కానీ చివర్లో ఇలా అయింది. పర్వాలేదులే వేదా, తను హ్యాపీగా ఉంది కదా, వదిలే, ప్రశాంతంగా ఉండు. అరే, కాళ్ళు నొప్పిగా ఉన్నాయి వేదా? అవును శ్రీ. ఒక్క నిమిషం. అయ్యో
వద్దు శ్రీ. పర్వాలేదు వేద, నీ కాళ్ళు నొప్పెడుతున్నాయి కదా. ప్రెగ్నెన్సీ టైంలో బాడీలో చాలా చేంజెస్ వస్తాయి. నేను మసాజ్ చేస్తాను. అయ్యో కర్మ కర్మ, దాని కాళ్ళు పట్టుకుంటావేంట్రా? ఇద్దరికిద్దరు పెళ్ళాలకి బానిసల్లా తయారయ్యారు. వీళ్ళ గురించి మా అన్నయ్య కన్న కలలేంటి, వీళ్ళు చేసే పనులేంటి? చచ్చి మామయ్య, అత్త లోపలికి రావచ్చా? ఏమైంది మోక్ష? సారీ అత్త, నా వల్ల నువ్వు బాధపడ్డావు. వీణా అత్త నిన్ను తిట్టింది. పర్లేదు మోక్ష, నీ బర్త్డే బాగా జరిగింది కదా, నువ్వు హ్యాపీగా ఉండు. లేదత్తా, ఇదంతా నా తప్పే. ముందు వీణా అత్త డ్రెస్ బాగుందని చెప్పాను, తర్వాత నువ్వు తెచ్చిన డ్రెస్సే వేసుకొని కిందకొచ్చాను. అందుకే వీణా అత్తకి కోపం వచ్చింది. మోక్ష, అత్త కోపం ఎంతసేపు ఉంటుంది? కోపం తగ్గిన తర్వాత తనే మన అందరితో మాట్లాడుతుంది. లేదు మామయ్య, తప్పు చేసింది నేను, తిట్లు తిన్నది వేద అత్త. నా వల్లే తప్పు జరిగిందని చెప్దాం అనుకున్నాను, కానీ అత్త చెప్పనివ్వలేదు. మోక్ష, అవన్నీ ఆలోచించకు. బర్త్డే రోజున నువ్వు బాధపడకూడదని చెప్పొద్దన్నాను. వీణా నేను తొందరగానే కలిసిపోతాం, నువ్వు దాని గురించి ఏం ఆలోచించకు. అవును మోక్ష, మా అందరికీ నువ్వు హ్యాపీగా ఉండడమే కావాలి. నువ్వంటే ఇంట్లో అందరికీ ఇష్టమే మోక్ష. వీణా అత్త కూడా నీ మీద ఇష్టంతోనే అందరితో పోట్లాడింది. అసలు వీణకు ఎందుకు కోపం వచ్చింది? తను తెచ్చిన డ్రెస్ నేను వేసుకోలేదని. అంటే తనకి నీ మీద బోల్డ్ అంత ఇష్టం ఉన్నట్టే కదా, అందుకే గొడవ చేసింది. అవునా? అయితే నేను వెళ్ళి వీణా అత్తకి సారీ చెప్తాను.
ఇప్పుడొద్దులే. తన కోపం ఇంకా తగ్గలేదు. పొద్దున్నే మాట్లాడుకుందాం. రా, నువ్విలా పడుకో. ఏమండి, పసుపు కలిపిన పాలు తీసుకొచ్చాను, తాగండి. తాగుతాను, కానీ ముందు నువ్వు ఇలా కూర్చో. నాకు విషయం చెప్పు పార్వతి. అసలు సరస్వతి నిన్ను ఇంటికి ఎందుకు పంపించింది? అదేంటండి అలా అడుగుతున్నారు? మీకు తెలుసు కదా. నాకు తెలుసు, నువ్వు మర్చిపోయావేమోనని అడుగుతున్నాను. చెప్పు, సరస్వతి నిన్ను ఇక్కడికి ఎందుకు పంపించింది? ఈ ఇంటిని దారిలో పెట్టమని పంపించిందండి. అంటే సరస్వతి నిన్ను ఇక్కడ పెట్టి తన పిల్లల్ని నీకు అప్పగించింది, అవునా? మరి నువ్వు చేస్తుందేంటి? నేనేం చేశానండి? నీ కొడుకు లేకుండా బ్రతకలేకపోతున్నావు. అందుకే వాడిని ఇక్కడికి తీసుకురావడానికి ట్రై చేస్తున్నావు. అయ్యో, అలా నేను చేయడం లేదండి. మరి ఈరోజు జరిగిందేంటి? అసలు కార్తీక్ ఫంక్షన్కి ఎందుకు వచ్చాడు? వేద కార్తీక్ని మాలినిని పిలిచిందంటండి. తను పిలిచిందా లేకపోతే పిలవమని నువ్వు చెప్పావా? నేనేం చెప్పలేదండి. అసలు కార్తీక్ వచ్చే వరకు తను వస్తున్నాడని కూడా నాకు తెలీదు. ఇక్కడ చాలా సమస్యలు ఉన్నాయి పార్వతి. కార్తీక్ ఇలా మన ఇంటికి రావడం మొదలు పెడితే అవి ఇంకా చాలా పెద్దవైపోతాయి. అది ఎవరికీ మంచిది కాదు. నాకు తెలుసండి. తను ఏదో ఫంక్షన్కి వచ్చి వెంటనే వెళ్ళిపోయాడు. నిజమే, కానీ ఈరోజు పార్టీలో జరిగిన గొడవ చూసావు కదా. మనం వేదకి వీణలకే నచ్చ చెప్పలేకపోతున్నాం. ఇంకా మగపిల్లల మధ్యలో గొడవలు వస్తే ఎలా ఉంటుందో ఊహించుకో. నాకొక డౌట్ ఉంది పార్వతి. కార్తీక్ని ఇంటికి అలవాటు చేయాలని శ్రీ రిషల్ని తప్పించి కార్తీక్ని ఇంటికి మహారాజుని చేయాలనుకుంటున్నావా? నాకు ఉద్దేశం లేదండి. నేనే కాదు, కార్తీక్ కూడా ఆస్తి కోసం ఆశపడడు. సరస్వతక్క నాకొక బాధ్యత అప్పచెప్పి ఈ ఇంట్లో పెట్టింది. తన నమ్మకాన్ని వమ్ము చేసేలా నేనే పని చేయనండి. నువ్వు అమాయకురాలు అని నాకు తెలుసు పార్వతి, కానీ డౌట్ వచ్చింది. దాన్ని క్లియర్ చేసుకుందామని అడిగాను. సరే పార్వతి, నీ ఆలోచన మంచిదైతే ఓకే, లేకపోతే చాలా ఇబ్బందులు ఎదుర్కొంటావు. నువ్వే కాదు, నీ సరస్వతక్క కూడా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తుంది. చూడు పార్వతి, ఇదంతా నీకు తెలియదని కాదు, మనందరి క్షేమం కోసమే నేను చెప్తున్నాను, అంతే. ఏంటి
ఎక్కడో ఏవో సౌండ్లు వస్తున్నాయి. అమ్మో, పరిస్థితి దారుణంగా ఉన్నట్టుంది. అమ్మా అమ్మా ట్యాంకులో నీళ్ళన్నీ ఖాళీ అయిపోయినట్టున్నాయి. అయితే నా పని అయిపోయినట్టే. ఎవరన్నా పిలుద్దామన్నా ఎందుకు ఇలా అయిందని అడుగుతారు. నా దగ్గర ఆన్సర్ లేదు. ఎందుకు ఇలా అవుతుంది? ఒకవేళ ఎదకివ్వాల్సిన కేక్ నేను తినేసానా? అమ్మో, అలా తింటే కడుపు పోవాలి కానీ మోషన్స్ అవ్వడం ఏంటి? అబ్బా, సిద్ధాంత్కి ఫోన్ చేసి విషయం చెప్తాను. నా మొహం మండ. ఫోన్ కింద హాల్లో పెట్టినట్టున్నాను. అమ్మో, అబ్బో, అమ్మో, త్వరగా సిద్ధాంతికి ఫోన్ చేయాలి, లేకపోతే చచ్చిపోయేటట్టున్నాను. అమ్మో, అమ్మా 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 అమ్మా, కార్తిక్ వాళ్ళ జంట బాగుంటుందని సంతోషపడాలా, లేదంటే వీణ కార్తిక్ జీవితంలోకి అమ్మాయి రాకుండా చేస్తుందేమో అని భయపడాలా? వీణ రూపంలో
మాలిని కార్తిక్లకు గండం పొంచుంది.